హలో ఎవరివైనా వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి టిప్‌ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. మన ఇళ్లలోన ఖచ్చితంగా మనం రెగ్యులర్‌గా వాడే మిక్సీలు గానీ, గ్రైండర్లు గానీ, ఇవిలా ఏదైనా జ్యూస్ గానీ, లేదంటే ఏదైనా మనం మిక్స్ చేసేటప్పుడు గట్టన్నో, ఇలా కారేసేటప్పుడు బయటకి లీక్ అయ్యేటప్పుడు మిక్సీ అనేది ఇలా జిడ్డు, మురికి అనేది పట్టేసి చాలా నల్లగా అయిపోతుంది కదా! ఇలా ఎంత నల్లగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇంకా అస్సలు మిక్సీ అనేది కొత్తగా రాదు అనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడే కొన్నామా అనే స్టేజ్‌కి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా మంచి టిప్ అండి ఇది. సో, మా ఇంట్లోనే ఉండే ఇది చాలా ఓల్డ్ మిక్సీ అనమాట. ఇది చాలా రోజులు బట్టి వాడకుండా పక్కన పెట్టేసాము. ఇలా మొత్తం జిడ్డు, మురికి ఇదంతా కూడా పట్టేసింది. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదా! దీన్ని ఇప్పుడు ఎలా సింపుల్‌గా క్లీన్ చేసుకోవాలనేదే తెలుసుకుందాం. ఇలా మురికి పట్టేసిందే కాకుండా మన ఇంట్లోనే ఉండే మిక్సీలని, గ్రైండర్‌లను కూడాను మురికనేది పట్టకుండా ఎప్పుడు కొత్తదానిలాగా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాము. ఈ మిక్సీని అయితే మీరు క్లియర్‌గా చూసారు కదండీ! చాలా మురికైతే పట్టేసిందండి. సో, మనకి మురికి అనేది తొందరగా నాని ఊడిపోవడం కోసం కొంచెం వాటర్‌తో ఈ విధంగా తడిపేసుకోండి. ఆ తరువాత కొంచెం అంటే కొంచెం పేస్ట్ పలతోముకునేది ఉంటుంది కదా! మీరు ఏదైతే వాడతారో అది. ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు కూడాను ఇందులో కొంచెం సాల్ట్ వేసానండి. ఆ తర్వాత మీరు షాంపూని గానీ, లేదంటే హ్యాండ్ వాష్‌ని గానీ, ఏదైనా సర్ఫ్‌ని గానీ వేసేసుకోవచ్చు మీ ఇష్టం. ఇలా కొంచెం వాటర్‌ని పోసుకొని లిక్విడ్‌లా తయారు చేసుకొని, ఇలా మొండిగా పట్టేసిన మురికిని ఎక్కడ పడినా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. సో, ఇలా ఏదైనా ఒక పాత బ్రష్ ఉంటే నీట్‌గా క్లీన్ చేసుకోవడం. మనం రెగ్యులర్‌గా వాడే మిక్సీలనేవి ఏంటంటే పైనంతా నీట్‌గానే క్లీన్ చేసేస్తాం కానీ, ఆ లోన వైపు ఎక్కడైతే మనం మిక్సీ జార్ పెడతామో అక్కడ ఏదైనా లీక్ అయిందనుకోండి, అది అలాగా మనకి మరకలా పట్టివలసిందే. ఎందువల్లంటే చేయి పెట్టి క్లీన్ చేయలేము. అలానే ఎలా పడితే అలా క్లీన్ చేయలేము. వాటర్ వెళ్ళిందంటే ఎలక్ట్రికల్ వస్తువు కాబట్టి చాలా త్వరగా రిపేర్ వచ్చేస్తుంది కాబట్టి, ఇలా చాలా ఈజీగా మనము అప్పుడప్పుడు 15 రోజులకొకసారి, నెల రోజులకొకసారి ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకొని ఇంట్లోనే ఉండే గ్రైండర్లు, మిక్సీలు, మైక్రోవేవ్‌ని చాలా ఈజీగా క్లీన్ ముఖ్యంగా చూడండి ఇక్కడైతే చిన్న బూజులా పట్టేసిందనమాట. చాలా రోజులు వాడకపోవడం వల్ల మనకి కర్ర పుల్ల లాంటివి అయితే ఉంటాయి కదండీ! ఈన పుల్లలు లాంటివి. వాటిని చిన్న ముక్క తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడెక్కడైతే మనము చెయ్యి పెట్టి క్లీన్ చేయలేమో చాలా ఇరుకులు చిన్నవిగా ఉంటాయండి. ఇందులో మనం క్లీన్ చేయలేము అస్సల. అలాగే మోటార్ కూడాను మనకి ఈ విధంగా చూడండి వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నట్టుగా మోటార్ వేడి అనేది పోవడానికి చుట్టూ కూడా మనకు హోల్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ కూడా మనం అయితే అస్సలు క్లీన్ చేయలేము. ఎందువల్లంటే చెయ్యి కూడా పెట్టలేము. అలాంటి పీచు కూడా పెట్టి క్లీన్ చేయలేము. ఇటువంటి వాటిని కూడాను చిన్న కర్ర పుల్లలతోటి నీట్‌గా క్లీన్ చేసామంటే చాలా మురికనేది వస్తుందండి. ఒక్కొక్కసారి ఇవి స్ట్రక్ అవ్వడం వల్ల మనము ఏదైనా మిక్స్ చేసేటప్పుడు ఆ మోటార్ వేడి అనేది సరిగ్గా బయటకి వెళ్ళకపోవడం వల్ల మోటార్ పోయి మనకి మిక్సీ జార్లు అనేవి రిపేర్ వచ్చేయడానికి సో, ఇదొక మెయిన్ రీజన్ అనమాట. ఇలా చిన్న పుల్లలతోటి చాలా ఈజీగా నీట్‌గా క్లీన్ చేసేయొచ్చండి. సో, తరువాత నేను పైనైతే నీట్‌గా క్లీన్ చేసేసాను. ఆ తరువాత అయితే క్లీన్ చేసేసామనుకోండి ఒక తడిగుడ్డ, పొడిగుడ్డతోటి నీట్‌గా తుడిచేస్తున్నట్లయితే ఒక్కసారి క్లియర్‌గా వీడియోలో చూడండి. ఇంతకుముందు మనము చూసిన మిక్సీకి ఇప్పుడు క్లీన్ చేసిన తరువాత మిక్సీకి అస్సలు మనకి సంబంధమే ఉండదనమాట. అంత నీట్‌గా ఎంత నల్లగా మురికిగా పట్టేసినవైనా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మిక్సీ అనేది ఎప్పటికీ రిపేర్ రాకుండా, మురికి అనేది పట్టకుండా చాలా ప్రాపర్‌గా పనిచేస్తుంది. అలాగే మనం పైన కూడా ఈ విధంగా చేయి పెట్టలేము కాబట్టి క్లాత్‌ని ఈ విధంగా తడి క్లాత్ తోటి, పొడి క్లాత్ తోటి ఇలా ఇరుకిరుకులోనే క్లాత్‌ని పెట్టామంటే మురికి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా మొత్తం వైర్‌తో పాటు నేను మొత్తం క్లీన్ చేసేసానండి. మిక్సీ అనేది ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉందో మీరే క్లియర్‌గా వీడియోలో చూస్తున్నారు కదండీ! కొత్త మిక్సీలాగా ఉందయితే. సో, మనం ఇలా ఇంట్లోన రెగ్యులర్‌గా నెలకొకసారి మిక్సీని గానీ, గ్రైండర్‌ని గానీ క్లీన్ చేసుకున్నట్లయితే మిక్సీ అనేది ఎప్పటికీ రిపేర్ అవ్వదు. చాలా ప్రాపర్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా మురికి, జిడ్డు లాంటిది అనేది పట్టుకొని 20, 30 సంవత్సరాలైనా కూడాను కొత్త దానిలాగా మనకి రావాల్సిందే ఇలా క్లీన్ చేసినట్లయితే. ఎప్పుడైనా మీ ఇంట్లోన ఇలా మురికి పట్టేసినవి ఏవైనా సామాన్లు క్లీన్ చేయాలనుకునేటప్పుడు సింపుల్‌గా ఇంట్లోనే ఉండే వాటితోటి ఒక చిన్న లిక్విడ్‌ని క్లీన్ చేసేసుకొని ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా ఇంట్లోనే ఉండే వస్తువులన్నిటిని కొత్త వాటిలాగా తళతళ మెరిసేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.